ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాల సమయమున మీకు నా శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఏకీభవించిన మన కుటుంబములు మిమ్మలను బట్టి నేను ప్రభువును మహిమపరుస్తున్నాను. మిమ్మలను పిలిచిన దేవుడు, మిమ్మలను ఏర్పరచుకున్న ప్రభు మారనివాడు. చాలు, ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషంగా ఉండండి. ఈ దినం ఒక మాధుర్యమైన దినమగుతుంది. ఆశ్చర్యమైనటువంటి అనుభవములను ప్రభు మీకు ఇస్తాడని నేను ప్రేమతో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈ దినమునకు సంబంధించిన వాక్యం ఏమిటి తెలుసా? 1 సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. సౌలు దారి తప్పినప్పుడు ఒక దురాత్మ అతన్ని పట్టింది. పరిశుద్ధాత్మ అభిషేకమును పోగొట్టుకున్నాడు. దావీదైతే దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి. అయితే విషయం ఏమిటి? ఈ సందర్భములో దావీదు సౌలుకు ఎదుట నిలబడి ఆ సౌలు రాజుకు ఒక ఆయుధములు మోయు వ్యక్తిగా, కాపాడే వ్యక్తిగా నిలబడుతున్నాడు. అయితే దావీదులో ఒక బలమైన అభిషేకం ఉంది. ఈ సౌలు రాజుకు ఈ దురాత్మ పట్టినప్పుడెల్లా దేశంలో ఉన్న ఎంతో మంది వచ్చి మాంత్రికులు, పలు విధములైన వ్యక్తులు వెళ్ళగొట్టడం ప్రారంభించారు. ఆ ఆత్మ పూర్తిగా వెళ్ళగొట్టడానికి ఎవరికి వీలు పడలేదు. అయితే అలాంటప్పుడు దావీదుకు ఒక అవకాశం వచ్చింది. దావీదు పిలువబడ్డాడు. దావీదుకు తెలియపరిచినప్పుడు ఆ దావీదు ఏమి చేశాడంటే, ఆ వాక్యము సెలవిస్తుంది, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అప్పుడు సౌలు మీద ఉన్న దురాత్మ అతని యొద్ద నుంచి వెడలిపోయి అతడు సేదదీరి బాగయ్యాడు. అభిషేకం అపవాది యొక్క తంత్రములను లయము చేస్తుంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధాత్మ అభిషేకములో నింపబడినప్పుడు కొద్దిసేపు నింపబడి అంతటితో తృప్తి పడవద్దు. ఆత్మలో నింపబడి ఆత్మ వరములు నాకివ్వండి ప్రభువా, ఆత్మ ఫలము నాకివ్వండి, దెయ్యపు శక్తుల మీద శక్తినివ్వండి అని అడగండి. ప్రభు ఇస్తాడు. ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి. 1 సమూయేలు 18వ అధ్యాయం 10వ వచనములో ఈ దావీదు ఏమి చేస్తాడంటే, యథావిధిగా ఆ యొక్క చితారును వాయిస్తూ ఉన్నాడు. అంటే ఏమిటి అర్థం తెలుసా? దెయ్యమును వెళ్ళగొట్టేటప్పుడు మాత్రము ఆ యొక్క సితారును చేత పట్టుకుంటాడు, మిగిలిన సమయమున మూల ఉంటుంది. అది కాదు. దెయ్యమును, దురాత్మను వెళ్ళగొడుతున్నాడో లేదో అనుదినము ట్యూన్ చేసి ఆ సితార వాయించి ప్రభువును ఆరాధించేటువంటి అనుభవము కలిగిన వ్యక్తి. ఇది దేన్ని చూపిస్తుంది? ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించి ఆయనను మహిమపరచి మీ అభిషేకము ఎల్లప్పుడూ తాజాగా ఉండేటప్పుడు ఏ దురాత్మ మిమ్మలను సమీపించిన, తలంపులలో వచ్చిన వెంటనే మీరు ప్రార్థించండి. మీకు తెలియకుండానే నేను ప్రార్థిస్తాను. ఈరోజు నేను ఒక అరపూట ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను, ప్రభు నాకు సంపూర్ణ విడుదలనిస్తాడన్నటువంటి తలంపు పరిశుద్ధాత్ముడే మీకు ఇవ్వగా మీరే తలుపు మూసుకొని ప్రార్థించేటప్పుడు ఒక గొప్ప విడుదల మీరే చూస్తారు. అది ఈరోజు ప్రభు మీకు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. ప్రాక్టీస్ చేసి చూడండి, అద్భుతములను మీరు చూస్తారు. మిమ్మలను వెదికి అనేక మంది వచ్చి మా కొరకు ప్రార్థించండి అన్నట్లు ప్రభు మిమ్మలను మారుస్తాడు. ప్రభునందు సంతోషించండి, పరిశుద్ధాత్మని ఆనుకొనండి. ఆయన ఇప్పుడున్న దానికంటే మరొక మెట్టుకు మిమ్మల్ని నడిపిస్తాడు. ఇదే ఈ రోజుకు సంబంధించిన ఆశీర్వాదపు వాక్కు. దేని గురించి చింతించకండి, ప్రభు మిమ్మలను ఆశ్చర్యముగా నడిపిస్తాడు. ప్రార్థించుదామా? పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ సమయములో ఏ క్లుప్త సందేశమైనప్పటికీ ప్రభువా, ప్రభు యొక్క శక్తి ఈ యొక్క సందేశము ద్వారా వెడలిపోతున్నందుకు మీ బిడల యొక్క స్వరములలో, చెవులలో దేవ ఉదయం ఎన్ని గంటలకు ఈ సందేశం వింటున్నారో ఆ తరువాత తరచూ పదే ఈ స్వరం వారి చెవులలో వినబడుతూనే ఉండాలి. తరచు మీ బిడలను ప్రార్థింప చేయండి, మీ వైపు చూచున్నట్లు చేయండి. ఆత్మలో తీవ్రత దయచేయండి, శత్రువు క్రియలు లయపరచుటకు సహాయం చేయండి. యేసు నామములో తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.
మరచిపోకుండా మీకు తెలిసిన వారికి పంపించినట్లయితే వారు వినేటప్పుడు ఎంత ఆశీర్వాదం వాళ్ళకు తెలుసా? మీరు అనేకులకు ఆశీర్వాదముగా మార్చండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.